నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. తగ్గిన నువ్వుల సేద్యం అయినా ధరలు పెరిగే అవకాశం లేనట్లే. దేశంలో ఖరీఫ్ సీజన్ కోసం ఆగస్టు 16 వరకు నువ్వుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11.35 లక్ష హెక్టార్ల నుండి తగ్గి 10.55 లక్ష హెక్టార్లు, గడ్డి నువ్వులు 24,000 హెక్టార్ల నుండి పెరిగి 27,000 హెక్టార్లలో విస్తరించింది. రాజస్థాన్ నువ్వుల సేద్యం 2,32,580 హెక్టార్ల నుండి తగ్గి 2,05,380 హెక్టార్లు, కర్ణాటక సేద్యం 10,200 హెక్టార్ల నుండి 15,000 హెక్టార్లు, మహారాష్ట్రలో ఆగస్టు 19 నాటికి 4,490 హెక్టార్ల నుండి 7,653 హెక్టార్లు, గడ్డి నువ్వులు 6,057 నుండి తగ్గి 3,620, సన్ఫ్లవర్ 2,546 నుండి పెరిగి 9,659 హెక్టార్లలో విస్తరించింది. దేశంలో మరో 2 నెలల తర్వాత ఖరీఫ్ సీజన్ కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. తద్వారా స్టాకిస్టు రైతులు తమ నిల్వ సరుకు శరవేగంతో విక్రయిస్తున్నారు. దీపావళి పండుగలోపు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంట కోతల తరుణంలో వర్షాలు కురిసినట్లయితే పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాలలో ప్రతిరోజు 150 నుండి 200 బస్తాలు, ఒంగోలు, గంగవరం ప్రాంతాలలో 100 నుండి 150 బస్తాల కొత్త నువ్వుల రాబడిపై 10,000 నుండి 10,800, గంగవరంలో నిల్వ ఉంచిన సరుకు 11,300 ప్రతి క్వింటాలు మరియు 75 కిలోల బస్తా 8,300 ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం ఎగుమతి అవుతోంది. విజయనగరంలో 2 నుండి 3 వాహనాల యాసంగి నువ్వులు 9,000 నుండి 10,000 మరియు కర్నూలు, మైదుకూరు, ఆళ్లగడ్డ, రాజంపేట, కడప ప్రాంతాలలో వారంలో 2 నుండి 3 వాహనాల సరుకు రాగా విరుద్ నగర్ డెలివరీ 75 కిలోల బస్తా 8,600 ధరతో వ్యాపారమైంది. పశ్చిమ బెంగాల్లో గత వారం 3 నుండి 4 వాహనాల నువ్వుల రాబడిపై మార్కెట్లలో అన్క్లీన్ 6,500, 3% ఎఫ్ఎఫ్ కండిషన్ సరుకు 6,500, 4% ఎఫ్ఎఫ్ 7,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని శివగిరి, ముత్తూరులో నల్ల నువ్వులు స్థానికంగా 13,000 నుండి 16,040, ఎర్ర నువ్వులు 11,500 నుండి 14,000, తెల్ల నువ్వులు 9,700 నుండి 13,640 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ మరియు మహారాష్ట్రలోని నాందేడ్లో యాసంగి సీజన్ నిల్వ అయిన తెల్ల నువ్వులు 12,000 నుండి 13,500 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మైసూరు, మాండ్య ప్రాంతాలలో ప్రతిరోజు 3 నుండి 4 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై 11,000 నుండి 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని మందసోర్, నీమచ్లో వారంలో 2 నుండి 3,000 బస్తాల యాసంగి నువ్వుల రాబడిపై నాణ్యమైన సరుకు 12,400 నుండి 12,700, మీడియం 12,100 నుండి 12,400, సాధారణ రకం 11,600 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి వారంలో సుమారు 15 నుండి 18,000 బస్తాల రాబడిపై తెల్ల నువ్వులు 99.5% నాణ్యమైన సరుకు 10,500 నుండి 10,750, మీడియం హళ్ళింగ్ సరుకు 11,100 నుండి 11,375, నాణ్యమైన సరుకు 11,400 నుండి 11,650, 99.1% మీడియం సరుకు 12,100 నుండి 12,350, 98.2% సాధారణ రకం 11,750 నుండి 12,000, కిరాణా రకం 12,400 నుండి 12,750, జెడ్ బ్లాక్ నల్ల నువ్వులు 16,750 నుండి 17,500, జెడ్ బ్లాక్ 17,250, సాధారణ రకం 14,500 నుండి 15,500 ప్రతి క్వింటాలు మరియు ఈరోడ్ డెలివరీ 75 కిలోల బస్తా 10,300 నుండి 10,800 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.